మనకు చాలా వరకు డిసీజులన్నీ కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్లే వస్తాయి. మెయిన్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏముంటాయంటే, ఇప్పుడు వైట్ హెయిర్ ఉంది. వైట్ హెయిర్ అనేది కాపర్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఈ డెఫిషియన్సీ తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలంటే సీడ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ స్కిన్ అనేది పొడిబారిపోయి డ్రైగా ఉండి స్కేలీగా ఉంటుంది. ఇది మెయిన్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం వల్ల ఉంటుంది. దీనికి కార్డ్ లివర్ ఆయిల్, ఫ్యాటీ ఫిష్, వాల్నట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ స్కిన్ అనేది డీలైడ్ ఉండి హీలింగ్. ఉండి హీలింగ్ అనేది ఉన్స్ అని పడ్డా కానీ చాలా లేట్గా మాంతం అలా జరుగుతుంది. మెయిన్గా ఇది జింక్ డెఫిషియన్సీ వల్ల ఉంటుంది. దీనికి జింక్ డెఫిషియన్సీ తగ్గించుకోవాలి అంటే మనం పంప్కిన్ సీడ్స్, దాలు, పన్నీర్ లాంటివి తీసుకోవాలి. నెక్స్ట్ బోన్ పెయిన్స్ ఆర్ లో బ్యాక్ పెయిన్, ఇవి మెయిన్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనం తగ్గించుకోవాలంటే ఎండలోకి ఎక్స్పోజ్ అవ్వాలి. రోజు మార్నింగ్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ ఎండలో చేయడం వల్ల చాలా బెనిఫిట్గా ఈ డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చు. ఇంకా తక్కువగా ఉంటే సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా ఉన్నా, గుండె దడగా ఉన్నా మనకి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందని అర్థం చేసుకోవాలి. ఈ మెగ్నీషియం డెఫిషియన్సీని తగ్గించుకోవడానికి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అవగాడో లాంటివి తీసుకోవాలి. బనానా తీసుకోవచ్చు. ఇలాంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీని మనం త్రూ ది ఫుడ్ ద్వారాగా తగ్గించుకుంటే చాలా మంచిది. సో దట్ మనం హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుని బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్.